దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपों, ప్రాచీన కాలము నుండి प्राचीन काल से భారతదేశీయులైనటువంటి మహనీయులు, भारत देश के महानुभाव, యోగులు, योगी, మేధావులు विद्वान ఆరోగ్య నిమిత్తమై అనేక విధములైనటువంటి పరిశోధనలు చేస్తూ వచ్చారు. आरोग्य के लिए कई तरह के अनुसंधान करते रहे हैं। జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యము. जीवन में आरोग्य ही सौभाग्य है, కనుకనే इसलिए ఆరోగ్యమును కాపాడి स्वास्थ्य की देखभाल करके, ఆనందమును పెంచుకొని खुशियों में वृद्धि करके, దేశమునకు శాంతి భద్రతలను అందించాలనే ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను దీనికి తోడ్పడుతూ వచ్చారు. देश में शांति सुरक्षा कायम करने के उद्देश्य से बहुत सारे ऋषियों ने भी योगदान दिया है। మన దేహంలో हमारे शरीर में చాలా ప్రధానమైనటువంటిది గుండె. सबसे प्रमुख है हृदय। గుండె సమ్మె చేస్తే అంత జీవితమే వ్యర్థమైపోతుంది. वो हड़ताल कर दे तो जीवन व्यर्थ हो जाएगा। ఈ గుండె చేసేటువంటి పని ఏమిటి? दिल का काम क्या है? దేహంలో సర్వత్రా ఉండినటువంటి రక్తమును शरीर में खून को ఒకదో చేర్చి एक जगह रखकर దానిని उसे ఊపిరితిత్తులకు పంపు కొట్టి అక్కడ దానిని పరిశుద్ధపరిచి దాన్ని తిరిగి సర్వత్రా ఈ రక్తమును ప్రసరింపచేస్తూ వచ్చింది. फेफड़ों में पंप करके उसको शुद्ध करके पुनः पूरे शरीर में प्रसारण करता है। అది ఊపిరితిత్తులకు పంపు కొట్టినప్పుడు ఆ రక్తమంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ప్రయాణం చేస్తుంది. फेफड़ों में पंप करने पर खून की यात्रा 12,000 मील तक होती है। ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తమును ప్రసరింపచేసేటువంటి శక్తి ఏది? ये 12,000 मील दूर तक खून को प्रवाहित करने वाली शक्ति कौन सी है? సైంటిస్టా? కాదు. वैज्ञानिक? नहीं। ఇంజనీర్సా? కాదు. इंजीनियर? नहीं। యోగులా? కాదు. योगी लोग? नहीं। యంత్రమా? కాదు. यंत्र? नहीं। తంత్రమా? కాదు. तंत्र भी नहीं। అన్నింటికి భగవత్ శక్తియే దీనికి ఆధారము. सबके लिए भगवत शक्ति ही आधार है। భగవత్ సంకల్పమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను మానవుడు చేయలేడు. भगवत संकल्प न होने पर मनुष्य कोई भी कार्य नहीं कर सकता। ఈనాటి మానవుడు కేవలం దైవశక్తి పైన ఆత్మవిశ్వాసం పైన మనసును కోల్పోతున్నాడు. आजकल मनुष्य को दैविक शक्ति के ऊपर आत्मविश्वास के ऊपर आस्था नहीं है। అందువలననే ఈనాడు ఎన్ని విధమైనటువంటి అలోపతి మందులు అభివృద్ధి అయినప్పటికీ రోగములు కూడాను దాంతో పాటు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి. इसलिए आजकल अनेकों एलोपैथी विशेषज्ञ होने पर भी बीमारियां भी उतनी ही तेजी से बढ़ रही हैं। దీనివల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి? इससे क्या लाभ है? కనుక ప్రతి మానవుడు కూడాను ఆత్మవిశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి. इसलिए हर आदमी को आत्मविश्वास बढ़ाना चाहिए। ఈ ఆత్మవిశ్వాసమే అన్నింటికి మూల కారణము. ये आत्मविश्वास ही सबके लिए मूल कारण है। అట్టి ఆత్మవిశ్వాసమే లేకుండినా మానవత్వమే వ్యర్థము. मानवत्व ऐसा आत्मविश्वास न होने से व्यर्थ है। ఈనాటి హార్ట్ జబ్బులు అధికమవుతూ వస్తున్నాయి. आजकल हृदय रोग बढ़ते जा रहे हैं। బీదల గతి ఏమిటి అనేటువంటిది ఎవరు యోచించడం లేదు. गरीबों के लिए किसी ने नहीं सोचा। కనుకనే ఈ బీదల గతి ఏమిటి? गरीबों का क्या होगा? ఈ బీదలను సంరక్షించి गरीबों का संरक्षण कर, బీదల యొక్క రోగములను నివారణ గావించి बीमारियों का इलाज करके దేశానికి తగినటువంటి కర్మ మార్గమును అభివృద్ధి పరచాలి. देश के लिए कर्म मार्ग का विकास करना है। కనుకనే బీద ప్రజలను కాపాడేటువంటి యొక్క సేవనే నిజమైన సేవ. गरीबों की सेवा ही सच्ची सेवा है। ఇప్పుడు 3 దినముల నుంచి 4 దినముల నుంచి ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్నాయి. यहाँ 3-4 दिनों से ऑपरेशन चल रहे हैं। ఎలాంటి బీద వాళ్ళు? ఒకరు కార్పెంటర్, कैसे गरीबों के? एक बढ़ई है ఒకరు ధోబి, तो एक धोबी। ఇలాంటి వారంతా కూడా వచ్చి ఈ హాస్పిటల్ చేరి వాళ్ళ కష్టములు పరిహారం గావించుకుంటున్నారు. ऐसे गरीब लोग यहाँ अस्पताल में आकर रोग मुक्त हो रहे हैं। ఆనందం ఇవ్వనటువంటి యొక్క వైద్యం ప్రయోజనం ఏమిటి? आनंद न दे सके ऐसी चिकित्सा का क्या लाभ? ఆనందము ఆరోగ్యము ఇవ్వనటువంటి వైద్యం ప్రయోజనం ఏమిటి? आनंद आरोग्य न दे सके वो इलाज किस काम का? గొప్ప గొప్ప విద్యావంతులు అయిపోయినప్పటికీ खूब पढ़ लिख कर भी బీదల యొక్క స్థితికి ఏమాత్రము పట్టించుకోవటం లేదు. गरीबों के बारे में नहीं सोचा। కనుకనే ఈనాడు ఈ ఆసుపత్రి సర్వం కూడా బీదల కోసమని చేస్తున్నాం. इसलिए इस हॉस्पिटल में सब कुछ गरीबों के लिए होता है। బీదల పిల్లలను సంతోష పెట్టినప్పుడే నాకు సంతోషము. गरीबों को आनंद मिलने पर ही मुझे खुशी होती है। నా జీవితం అంతా కూడా బీదల కోసం దారబోస్తున్నాను. मेरा जीवन ही गरीबों को दान कर दिया है। ఈనాడు आज ఈ బెంగళూరులో बेंगलुरु में निर्मित ప్రయత్నం చేసినటువంటి ఒక హాస్పిటల్ इस हॉस्पिटल में హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తారు. हार्ट ट्रांसप्लांट, फेफड़ों का ट्रांसप्लांट आदि इलाज दिया जाएगा। ఈ బీదలకంతా శాశ్వతమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి. गरीबों को शाश्वत आनंद प्रदान करना है। గుండె ఉంటేనే దానికి తగినటువంటి ధైర్యం వస్తుంది. हृदय होने पर धैर्य मिलता है। ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఏమి ఉండి ప్రయోజనం లేదు. बीमारी की हालत में जितना भी हो कोई लाभ नहीं। ఎంత ధనవంతునికైనా ఎంత గుణవంతునికైనా
హార్ట్ లేకపోతే ప్రయోజనం లేదు. कोई कितना ही अमीर हो या गुणवान हो, हृदय न हो तो कुछ नहीं है. డబ్బులు ఎవరికైనా వస్తాయి. स्वास्थ्य तो किसी का भी गड़बड़ हो सकता है. ఇక్కడ బీదవారు కోటీశ్వరుడని భేదం లేదు. यहाँ अमीर गरीब का कोई भेद नहीं है. ఎవరికైనా సరే ఇక్కడ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. सभी के लिए यहाँ इलाज मुफ्त है. నయా పైసా ఖర్చు లేదు. एक पैसा भी शुल्क नहीं है. ఇంతే కాదు, వీరికి ఫ్రీ భోజనం. इतना ही नहीं, भोजन भी फ्री. ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా వారిని సుఖంగా ఇంటికి చేర్చడమే మా యొక్క లక్ష్యము. बिना परेशानी आराम से वापस घर पहुंचा देना ही हमारा लक्ष्य है. ఇది శాశ్వతంగా జరిగేటువంటి యొక్క సంస్థ. ये काम हमेशा करेगी ये संस्था. నేడు రేపు అని భావిస్తారు కొంతమంది. आज है कल नहीं ऐसा सोचते हैं कुछ लोग. కాదు కాదు, नहीं नहीं, సాయి వేసినటువంటి యొక్క సంస్థ శాశ్వతమైనటువంటిది. साई से शुरू हुए संस्थान शाश्वत हैं. మొన్న గుల్బర్గా నుంచి వచ్చినాడు ఒక చాకలి మనిషి. परसों गुलबर्गा से एक धोबी आया. అతన్ని చూస్తే, స్వామి మా పాలి దైవమా, మా యొక్క నివారణ కలిగింది, మాకు గుండె ఆపరేషన్ జరిగింది అని ఎంతో ఆనందించాడు. मिलते ही बोला, स्वामी जगदीश्वर मेरा इलाज हो गया, मेरा हार्ट ऑपरेशन हुआ. बहुत खुश था. హార్ట్ ఆపరేషన్ అంటే డబ్బు కావాలి. हार्ट ऑपरेशन मतलब पैसा कमाएंगे. కేవలం ఎంట్రన్స్ ఫీజు కూడా ఒక 5,000 కావాలి. एंट्री फीस में ही 5,000 लग जाते हैं. 5 దమ్మిడీలు కూడా లేదు వాని దగ్గర. పాపం, उस गरीब के पास तो पंजी भी नहीं है. ఎంతమంది ధనవంతులు లేరు ఈ జగత్తులో. इस दुनिया में कितने ही धनवान लोग हैं, ఎంతమంది దీనికి తగినటువంటి యొక్క శ్రీమంతులు లేరు. कितने अमीर लोग हैं. ఎవరికైనా ఈ దయాదాక్షిణ్యం అనేటువంటిది బయలుదేరుతుందా? उनमें किसी को दया नहीं आती. చెప్పవచ్చు మాట, చెయ్యరు ఒక్కటి. बोलते बहुत हैं पर करते कुछ नहीं है. సాయి చేసినటువంటి ఒక పనుల లోపల 1000 ఒక భాగమైన ఏ శ్రీమంతుడైనా చేస్తున్నాడా? साई द्वारा परिचालित कार्यों में से किसी एक के 1000वें हिस्से बराबर भी काम कोई धनपति कर रहा है क्या? కోట్లకు ఖర్చు పెట్టి నీరంతా కూడా నువ్వు పల్లెలకు అందిస్తున్నాము. करोड़ों रुपए खर्च करके गांव गांव पानी पहुंचा रहे हैं. క్రోర్స్ ఖర్చు పెట్టి విద్య అభ్యసిస్తున్నాము. करोड़ों खर्च करके विद्या संस्थाएं चल रही हैं. ఈ క్రోర్స్ ఖర్చు పెట్టి ఈ యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు అభివృద్ధి పరుస్తున్నాము. करोड़ों खर्च करके आरोग्याभिवृद्धि की कोशिशें हो रही हैं. ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ఈ డాక్టర్స్ ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళ మనసును మార్చుకొని సదా హృదయులైపోయి సత్సేవలు చేస్తూ రావాలి. डॉक्टर्स को अपनी सोच बदलकर सहृदय हो सेवा प्रदान करना चाहिए. ఈ కఠినత్వం అనేటువంటిది దూరం చేయండి. कठिनाई को दूर करो. ధనము 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 ధనం నీవు పోయేటప్పుడు కట్టుకొని పోతున్నావా? पैसा 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 साथ लेके जाओगे क्या? पैसा ఎంత ధనమును సంపాదించినా కానీ అది నీ వెంట రాదు. कितना भी धन कमा लो साथ नहीं ले जा सकोगे. కేవలం ప్రేమ చేతనే సేవ చేయండి. सप्रेम सेवा करो. బీదలకు ముఖ్యంగా సేవ చేయాలి. गरीबों की सेवा प्रमुखता से ఆ करो. బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. गरीबों की सेवा ही तुम्हारी रक्षा करेगी. రామసేవ అని కాదు, బీదల సేవనే రామసేవ. गरीबों की सेवा ही राम सेवा है. కనుకనే బీదల సేవ చేయండి. अतः गरीबों की सेवा करो. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. गरीबों के लिए प्राण न्योछावर कर दो. నాకు వేరొక ఆశనే లేదు. मुझे कोई और आशा नहीं है. నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. गरीबों की सेवा ही मेरा प्रधान लक्ष्य है. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. कुछ भी हो जाए उनके उत्थान के प्रयास में जान तक हथेली पर ले लूंगा. ఈ లక్ష్యం లోపల 1000 ఒక భాగాన్ని మీరు పెంచుకోండి. इस लक्ष्य में तुम सब भी 1000वें हिस्से बराबर योगदान दो. ఇది ఏ మానవుడు ఈనాడు చేయవలసినటువంటిది. यही आज मनुष्य को करना चाहिए. మానవుడు పుట్టి ప్రయోజనం ఏమిటి? नरजन्म निष्प्रयोजन हुआ है क्या? కాదు కాదు, नहीं. మనకి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన శక్తిని బీదలకు అర్పితం చేయాలి. हमें भगवान की दी हुई शक्ति गरीबों के लिए समर्पित करना चाहिए. నతపాంస నతీత్తానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. सेवा ही भवसागर पार करा सकती है. जप तप ज्ञान पुण्यादि नहीं. కనుక నీ బీదల సేవ యందే మీ జీవితాన్ని అంకితం గావించాలి. इसलिए अपना जीवन गरीबों की सेवा में ही अर्पित कर देना चाहिए. అదృష్టవశాత్తు ఎంతనో చదువులు చదివారు, सौभाग्य से अच्छी पढ़ाई लिखाई कर पाए, గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా అయినారు. बड़े बड़े डॉक्टर बन गए. కానీ ఈ డాక్టర్స్ యొక్క గుణం ఏమిటి? पर डॉक्टर का गुण क्या है? త్యాగమే త్యాగమే వాళ్ళ క్షేమం. त्याग में ही उनकी भलाई है. త్యాగం లేనటువంటి డాక్టరు ఉండి ప్రయోజనం లేదు. त्यागहीन डॉक्टर निरर्थक है. కనుకనే వాళ్ళు త్యాగానికి పూనుకోవాలి. अतः उन्हें त्याग सीखना चाहिए. త్యాగమే మన జీవితం యొక్క క్షేమమని యోచించాలి. त्याग ही हमारे जीवन की रक्षा करता है. కనుక బీదలను చూస్తే ఎంతో ఆప్యాయంగా వాళ్ళని దగ్గర చేర్చాలి. अतः गरीबों से स्नेह और आदर से पेश आना है. అది ఏ నిజమైనటువంటి యొక్క దయా ప్రేమలు. सही मायने में दया और प्रेम यही है. కనుక ఆ ప్రేమను మీరు పెంచుకొని अतः वो प्रेम विकसित कर సేవలు చేసి सेवा करके ధన్యులు కావాలి. धन्य हो जाओ. ఎంతమందో జీవితంలో
ఈ ధనము లేకుండా ప్రాణాన్ని కోల్పోతున్నారు. कितने ही लोग निर्धनता की वजह से जान गंवा रहे हैं। ధనంతో కాదు ప్రాణము, ప్రేమతో ప్రాణము. प्राण धन से नहीं प्रेम से बचता है, కనుక మీరు ప్రేమను పెంచుకోండి, इसलिए प्रेम बढ़ाओ, త్యాగాన్ని పెంచుకోండి. त्याग को बढ़ावा दो। ఎంత త్యాగాన్ని మీరు పెంచుకుంటే అంత లోకం క్షేమంగా అభివృద్ధి అవుతుంది. त्याग जितना बढ़ेगा उतना ही समाज सुरक्षित रहेगा। కనుక ఆసుపత్రులు కడుతున్నామంటే ఆసుపత్రితో కోర్టుకు సంపాదించడం కాదు. हॉस्पिटल बनाने का मतलब खूब पैसा कमाना नहीं है। ఈ క్రోర్స్ ఆఫ్ మనీ తెచ్చుకొని ఏం ప్రయోజనము? खूब पैसा कमाकर क्या करोगे? కట్టగడపడి నీ ఒట్టి చేతులతోనే పోవాలి. जाना तो खाली हाथ ही है। ఆ సంపాదించినటువంటి దాన్ని బీదలకే తిరిగి వినియోగం చేయండి. तो जो कमाया है उसे गरीबों के हित में लगा दो। కనుక ఈ పరోపకారం అనేటువంటి దాంట్లో మీరు జీవితాన్ని అంకితం చేయాలి. परोपकार में अपना जीवन लगा दो। పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. परोपकार ही पुण्य है, दूसरों को कष्ट देना पाप है। కనుక పరోపకార దీక్షని మీరు ప్రారంభించాలి. अतः परोपकार सिखलाना शुरू कर दो। కనుక నీ బీదలకే మీరు దీన్ని త్యాగం చేయాలి. गरीबों के लिए त्याग करना है। బీద ఒక్క మనిషి ఆనందిస్తే మీకు ఎంతో ఆనందం అవుతుంది. एक आदमी भी सुखी होगा तो तुम्हें अपार सुकून मिलेगा। హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. हमेशा सहायता करो, कभी कष्ट मत पहुंचाओ। ఎవరిని పీడించి ధనం సంపాదించకూడదు. किसी को दुख देकर धन इकट्ठा मत करो। వాడు ఏడ్చుకుంటూ తెచ్చి ధనం సంపాదించుకుంటే ఆ ధనమును మీరు పెరుక్కొని వాళ్ళ ప్రాణాన్ని కూడా కోల్పోతున్నారు. उनकी खून पसीने की कमाई तुम ले लोगे तो उनका जीवन नहीं चल सकेगा। ప్రేమ స్వరూపులు కాండి, प्रेम स्वरूप बनो, దయా స్వరూపులు కాండి, दया स्वरूप बनो, త్యాగ స్వరూపులు కాండి. त्याग स्वरूप बनो। ఈ త్యాగమే నీకు ఎంతనో యోగాన్ని అందిస్తుంది. त्याग ही तुम्हारा भाग्य खिला देगा। కనుక ఈనాటి నుండి इसलिए आज से ఈ ఆసుపత్రి ఈ యొక్క ఎక్కడైనా కానీ ఏ ప్రజలైనా కానీ ఏ దేశము భేదం లేదు మాకు. इस हॉस्पिटल में कौन है, कहां से है, कोई अंतर नहीं। ఎవరైనా వచ్చి ఇందులో ప్రవేశించవచ్చు. कोई भी यहाँ आ सकता है। అందరికీ ట్రీట్మెంట్, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం. सभी को इलाज मुफ्त मिलेगा। ఏ విధమైన అప్పులైనా చేసి దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం మేము. चाहे उधार लेना पड़े, इलाज मुफ्त में दूंगा। కనుక ధనం కోసం మేము ఏమాత్రం వరము. हमें धन की चिंता नहीं है। ప్రాణాన్ని అందించడమే మా యొక్క ప్రధాన లక్ష్యము. जान बचाना ही हमारा मुख्य उद्देश्य है। కనుక మీరందరూ కూడా ఈ కొత్త పాఠాన్ని నేర్చుకోండి. अतः तुम सब ये नया सबक लो। డాక్టర్స్ అంతా ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటిది. डॉक्टर्स को तो प्रमुखता से सीखना चाहिए। డాక్టర్స్ ధనాసను కంప్లీట్ గా మీరు త్యాగం చేయండి. डॉक्टर्स को धनेच्छा त्याग देना चाहिए। ప్రేమాసను పెంచుకోండి, प्रेम की इच्छा बढ़ाओ, త్యాగంను పెంచుకోండి. दान करो, ధనం దాని పాటికదే వస్తుంది. धन खुद आ जाएगा। మందులతో నయమయ్యేటువంటిది కానే కాదు ఈ రోగాలు. दवाइयों से इलाज नहीं होता, దైవానుగ్రహం చేతనే నయమవుతుంది. दैवानुग्रह से लोग ठीक होते हैं। కనుకనే దైవానుగ్రహాన్ని మీరు పంపించండి. अतः दैवानुग्रह अर्जित करो, దాన్ని సంపాదించి దాని చేతనే సర్వులకు నివారణ గావించండి. उसे प्राप्त करके उसी से सबको ठीक करो। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, మందుతో పాటు దైవానుగ్రహం కూడా చేర్చాలి. दवा के साथ दैवानुग्रह भी जोड़ना है। దైవానుగ్రహంతో పాటు త్యాగం కూడా పెంచాలి. दैवानुग्रह के साथ त्याग भी बढ़ाना है। ఎంత ఉండి ప్రయోజనం ఏమిటి? इतना सारा होने से क्या ही लाभ है? నీవు కడుపు నిండుకు తింటున్నావు, तुम पेट भर लेते हो, కానీ మిగతా వారి గతి ఏమిటి? पर औरों का क्या होगा? అది కూడా మనం వెతకాలి, वो भी सोचो, అది కూడా మనం చూడాలి. उपाय करो, పరోపకార సంబంధమైన కార్యాల్లో మనం ప్రవేశించాలి. परोपकार की राह पर चलना है। కనుక ఈ ఆసుపత్రి కేవలం అందంగా కట్టామని కాదు, దీనికి ये हॉस्पिटल सिर्फ बनावट में ही मनोहर नहीं है, అందంతో పాటు ఆనందం కూడా పెంచాలి. सुंदरता के साथ साथ प्रसन्नता भी है यहाँ। ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? బీదలు సంతోషపడినప్పుడే మనకు ఆనందం. आनंद कहाँ से आता है? गरीबों के सुख में ही हमारा सुख है। ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. మనసే కహో రామ 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 రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాప కటే దుఃఖ మిటే లేత రామ నామ. పాప కటే దుఃఖ మిటే
एक राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम भव समुद्र सुखद नाव एक राम नाम परम शांति सुख निधान दिव्य राम नाम परम शांति सुख निधान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जनर जीवन धन एक 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 राम नाम राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम 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 श्री राम राम राम